హాయ్ అండి, హలో అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వ్లాగ్స్ విత్ జ్యోతి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి సాటర్డే వ్లాగ్. మార్నింగే వచ్చేసి కిచెన్ అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇలా మొత్తం అయితే తీసేసుకొని ఇంకా సింక్లో కొన్ని గిన్నెలు ఉన్నాయి కూడా కడిగేసుకున్నాను అనమాట. చూడండి, ఈ విధంగా కిచెన్ అయితే మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. వీక్లీ వన్స్ ఇలా చేసుకుంటేనే హ్యాపీ అన్నట్టు. సో మొత్తం అయితే ఇలా క్లీన్ చేసేసుకున్నాను చూడండి నీట్గా. ఇంకా కిచెన్ క్లీన్ చేసుకోవడం అయిపోయిన తర్వాత బయట మొత్తం క్లీన్ చేసేసి ఇంకా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ చేసేయాలి. సాటర్డే కదా, ఇంట్లో ఉంటారు వాళ్ళు. తర్వాత ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత పూజ అయితే చేసుకుంటాను అనమాట. పిల్లలకి బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసి ఫ్రెష్ అయిపోయి ఇంకా నేను తులసి కోట అనమాట, ఇది తులసి కోటకి పూజ చేసుకున్నాను. తర్వాత ఇది మైన్ డోర్ అండి, ఇది. సో ఇది మైన్ డోరు. ఇంకా ఇప్పుడైతే దేవుడి గది కూడా చూపిస్తాను ఎలా రెడీ చేసుకున్నానని. సో ఇది దేవుడి గది ఇలా చేసుకున్నాను అనమాట. పసుపు కుంకుమ పెట్టేసి పూజ అయితే ఈ విధంగా చేసేసుకున్నానండి. సాటర్డే పూజ సింపుల్గా ఇలా కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట. ఎలా ఉందండి నా పూజ? నచ్చిందా? నచ్చితే కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసేయాలన్నమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిన వెంటనే కొద్దిసేపు రెస్ట్ అయితే తీసేసుకొని తర్వాత లంచ్ కూడా చేసేయాలన్నమాట. ఇంకా సాటర్డే కదా, ఇంట్లోనే ఉంటారనమాట అందరూ. మధ్యాహ్నం లంచ్ వచ్చేసరికి రసం చేసి రైస్ చేశాను అంతే. ఈరోజు మార్నింగ్ నుంచి కొద్దిగా వర్క్ ఎక్కువ ఉండడంతో జస్ట్ రసం పెట్టేసి చిన్నోడికైతే ఇప్పుడు తినిపించేస్తున్నాను. ఇంకా వాడ తిన్న తర్వాత నేను కూడా తినేసి ఇంకా ఊరికి వెళ్తున్నాం కదండి, తమ్ముడు మ్యారేజ్ ఉంది కదా. సో దానికోసం బట్టలు అవి ప్యాకింగ్ చేస్తున్నాను అనమాట. ముందుగా తీసుకెళ్లాల్సినవన్నీ ఇలా ఐరన్ చేసుకొని ఏ షర్ట్కి ఆ ప్యాంటు అన్నీ ఒక దగ్గర పెట్టేసేసి సర్దేసుకుంటాను అనమాట. ఇలాగా అబ్బాయిలు బట్టలు సర్దడానికే చూడండి ఎంత టైం పట్టిందంటే నాకు. ఇంకా అమ్మాయిలు అయితే చున్నీ కావాలి, దానికి మ్యాచింగ్ జ్యువెలర్స్ అని అవి అని ఇవని సర్దుకునేసరికి డే మొత్తం అయిపోతుంది అనమాట. నేను వాళ్ళ షర్ట్స్ ప్యాంట్స్ అన్నీ ఐరన్ చేసి ఒకే చోట పెట్టేస్తాను అనమాట. సో వేసుకునేటప్పుడు కూడా తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది, మళ్ళీ వెతికే అవసరం అయితే ఉండదనేసి ఈ విధంగా సర్దేసుకుంటాను. మా పిల్లలు ఒక బ్యాగ్లో, మా హస్బెండ్వి తనవి కూడా ఒక బ్యాగ్లో పెట్టేస్తాను. ఇంకా నా వచ్చేసి ఇవి అనమాట. సో నావి కూడా ఒక బ్యాగ్లో అయితే సర్దేసుకుంటాను అనమాట. అన్ని సెట్ అలా పెట్టేసుకుంటాను. తీసుకోవడానికి కూడా ఈజీగా ఉండేటట్టుగా ఇలా సర్దేసుకుంటాను అనమాట అన్నీ. అవి మా హస్బెండ్ అయితే తొందరగానే సర్దేసుకున్నానండి. కానీ పిల్లలు సర్దాలంటే చాలా టైం పట్టేస్తుంది, ఎందుకంటే వాళ్ళ గడికి బట్టలు అయితే చేంజ్ చేస్తుంటారనమాట. సో దాన్ని చూసుకొని వాళ్ళకి అన్నీ సర్దుకోవాలన్నమాట. ఈ విధంగా నీట్గా సర్దేసి పెట్టేసుకున్నాను. చూడండి ఎన్ని బ్యాగ్స్ అయ్యాయో, 3 బ్యాగ్స్ అయ్యాయి అనమాట. ఇంకా పిల్లలకి మెడిసిన్ అనమాట. చిన్నోడికి మళ్ళీ క్లైమేట్ చేంజ్ అయితే వాడికి ఫీవర్ వచ్చేస్తుంది. ఇంకా మా మమ్మీ అయితే అరుస్తుంది అనమాట, పిల్లలకి ట్యాబ్లెట్స్ తీసుకోరా, మర్చిపోకు, సిరప్స్ తీసుకోరా అని. సో అందుకనే ముందుగానే పెట్టేసుకుంటున్నాను అనమాట ఇవి కూడా. ఇంకా ఇంట్లో వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ వాకింగ్ వెళ్ళామన్నమాట ఇలా ఫ్రెండ్స్తో. చూడండి ఇదేదో చెప్తుందనమాట, నన్ను కూర్చోబెట్టి నన్ను ఎత్తుతుందనమాట ఇలాగా. ಬೈಕ್ ಸಕ್ರಾಕ ನಾನು ವಿಡಿಯೋ ಆನ್ ಮಾಡಿ. ನಾವು ಇವತ್ತು ಪಾರ್ಕಿಗೆ ಬಂದಿದ್ದೀವಿ, ದಿನ ಬರ್ತಾ ಇರ್ತೀವಿ, ಮುಂದೆನೂ ಬರ್ತಾ ಇರ್ತೀವಿ. ಹೌದು, ಏ ದೋಸ್ತಿ ಹಮ್ನ ಹೀ छोड़ेंगे. అమ్మో నాకు తెలుగు రాదనమాట, సో అందుకే కన్నడలో చెప్తుంది, ఏమనుకోకండి. ఇంకా పార్క్ అయితే వెళ్ళేసి వచ్చాము. ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ అయితే చేసేస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. రేపైతే విలేజ్కి వెళ్తున్నాం కదా, రేపటి నుంచి వచ్చే వీడియోలు కూడా ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. కావాలంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి.